మీద చాలా బాధాకరమైనటువంటి రోజు. ఒక బీసీ బిడ్డ తెలంగాణ ఉద్యమానికి తొలి కాగడాయిండు శ్రీకాంతాచారి. అటు పోలీస్ కిష్టయ్య, ఇటు శ్రీకాంతాచారి బీసీలే బలైపోయినరు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ దక్కడం లేదు. బీసీ ప్రజలనందరూ కూడా అన్ని ప్రభుత్వం కానీ తర్వాత అన్ని పార్టీలు కానీ మోసం చేస్తూ ఉన్నాయి. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఒక బీసీ బిడ్డ నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇప్పుడు మీరు ఇందాక చూసినారు, తీన్మన్ వలన రాత్రి అక్కడికి వెళ్ళి రాత్రి అంతా కూడా అక్కడనే ఉన్నాడు. ఇప్పుడు తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అయితే విషయం ఏంటంటే, కనీసం ఇంత పెద్ద ఘటన జరిగితే ఒక మనిషి బీసీల ఉద్యమం కోసం ప్రాణాలు తీసుకోవడానికి రెడీ అయిపోతే అది ఎంత ఆవేదన ఉండాలి, లోపల ఎంత బాధ ఉండాలి. బీసీ సమాజానికి మొత్తం కూడా అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి అతను సాయి ఈశ్వర్ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేస్తే ఒక్క పేపర్లో కూడా మెయిన్ పేపర్లో ఒక్క పేపర్లో కూడా వార్త రాలే. ఈనాడు చూసుకుంటే ఈనాడులో వార్త ఉండదు, కనీసం మినిమం వార్త ఉండదు దాంట్లో. తర్వాత ఇక్కడ వెలుగుదిన పత్రిక చూసుకుంటే వెలుగుదిన పత్రికలో వార్త లేదు. అయితే ఇక్కడ బీసీ మనుషులై ప్రాణాలు కావు అన్నట్టుగా చూస్తున్నారేమో వీళ్ళు. చూడరు ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో వార్త లేదు, మినిమం దీని గురించి ప్రస్తావన లేదు. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే నమస్తే తెలంగాణలో వార్త లేదు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఎవరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు. మన ప్రాణాలు పోతుంటే కూడా కనీసం పట్టించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. అరే మనుషులం కదరా, మనము సాటి మనుషులం కదా. మరి ఒక జీవి, ఒక యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిండు అంటే, ఆత్మహత్యకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అంటే పేపర్లలో ఎందుకు ఆవేదన చెందిండు, ఎందుకు జరిగింది, అది తన సొంతం కోసమో లేకపోతే ఇంటి కోసమో అయితే ఒక రకంగా, కానీ ఇది సమాజం కోసం, మొత్తం బీసీ సమాజం కోసం ఒక యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం ఒక పేపర్లో వార్త రాలే. అంటే మన ప్రాణాలు కావు, మన గురించి రాయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నారేమో. పేపర్లు అందుకని ఈ పేపర్లు మనవి కావు. తర్వాత మొత్తం కూడా బీసీ సంఘాలన్నీ కూడా కథలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు కనీసం అక్కడ పరామర్శించడానికి వెళ్తలేరు. కాబట్టి అందరూ కూడా దయచేసి చెప్తా ఉన్నాం, చేతులు జోడించి చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ బీసీ బిడ్డ బీసీల కోసం ఏదైతే లక్ష్యం అనుకున్నారో, బీసీలంతా లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యం కోసం పాపము ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైపోయిండు. పాపం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటూ గాంధీ ఆసుపత్రిలో. అరే ఇంత జరుగుతున్నా కానీ బీసీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, బీసీ మంత్రులు కానీ, ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు కానీ, ఏ పార్టీ అన్నా కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ, బీసీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా దానిపైన స్పందిస్తలేరు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళకి ఏమైనా పదవులు కావాలి, లేకపోతే ఇంకేమైనా కావాలి, కానీ బీసీలకు ఏం జరిగినా కానీ పట్టనట్టుగా అంటి ముట్టనట్టుగా ఇటువంటి అన్నీ చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులు. కాబట్టి ఒక్కటి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ బీసీ బిడ్డ నిజంగా ఎంత విలవిలలాడిండో. చిన్న గాయం అయితేనే మనము అసలు యాక్చువల్గా చిన్న గాయం అయితేనే చురుకు పడితేనే తట్టుకోలేకపోతాం. మొత్తం ఒళ్ళంతా గాయాలైపోయి ఆ బిడ్డ ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటే కనీసం ఏ పేపర్లు రాయి, ఎక్కడ ఏ మంత్రి పోయి పరామర్శించడు తెలియదా వరకు కూడా. కనీసం ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదా, కనీసం పోవాల్సినటువంటి బాధ్యత లేదా ప్రభుత్వానికి, దీనిపైన పట్టదా అంటే, లేకపోతే అక్కడ ఒక రెడ్డి గారో లేకపోతే ఒక రావు గారో ఉంటే ఇదే పరిస్థితి ఉంటుండేనా అంటే ఎట్టి పరిస్థితిలో కాదు, వేరే ఉంటుంది లెక్క. అంటే వాళ్ళే అయితే ప్రాణాలు, వాళ్ళే అయితే కాస్ట్లీ, వాళ్ళే అయితే మనుషులు, వాళ్ళైతే అన్నీ ఉంటాయి, కానీ బీసీలు అంటే కనీసం మనుషుల లెక్క కూడా చూస్తలేరు. అరే బీసీల కోసం మొత్తం కూడా మేము కొట్లాడుతున్నాం అట్లా ఇట్లా అని చెప్పేసి కలరింగ్ ఇచ్చేసిండ్రు. పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో మేము అట్లా కాకుండా మేము స్థానిక సంస్థల ఎన్నికలకే పోమని చెప్పి ఎన్నికలు పెట్టుకొచ్చిండ్రు. ఇట్లా రకరకాలుగా బీసీలను వంచిస్తూ ఉంటే, తరతరాలుగా మొత్తం బీసీలు వంచనకు గురవుతూ ఉంటే, ఇక్కడ ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేకుంటే
రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఈ సమాజం కోసం, ఈ బీసీల కోసం ఆలోచించాల్సినటువంటి నాయకులు మరి ఏమవుతున్నారు, ఏం కథ అనేటువంటి విషయం పైన ఒక మరి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మనం. బాధ అనిపిస్తూ ఉంది, ఆవేదన మొత్తం కూడా అసలు యాక్చువల్గా అతను అంటే ఎంత క్షోభపడి ఉంటాడు. పాపం 3 పిల్లలంట అతనికి, 3 పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు, 3 ఆడపిల్లలేనా అగో అట్లా 3 పిల్లలు. అటువంటి తండ్రి, చిన్న పిల్లల తండ్రి పాపం. అసలు అది ఆ మాట వింటేనే, తర్వాత ఆ దృశ్యాలు చూస్తేనే మొత్తం కూడా గుండె అంతా కూడా కలిసివేస్తూ ఉంది. దయచేసి బీసీ నాయకులారా, బీసీ సంఘాల, కుల సంఘాల నాయకులారా, అతను ఒక ఎవరు చారి బిడ్డ, శ్రీకాంతాచారి ఎట్లయితేనే చారి బిడ్డనో విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడు. ఏది విశ్వకర్మ, అతను ఆ విశ్వకర్మ బిడ్డ చారి సాయి ఈశ్వర్ అట్లా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే మరి మన సంఘాలు ఏం చేస్తున్నాయి, అటు బీసీ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఆ కుటుంబానికి, ఆ తల్లికి, అతని పిల్లలకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీసీ సంఘాలపైన ఉన్నది. దయచేసి ఆలోచించండి. ఎందుకనంటే అక్కడ బీసీ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డాక్టర్లు. తర్వాత తీన్మార్మలను అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి అతనికి అండగా నిలవండి. మంత్రులు ఇప్పటికైనా కానీ సోయి తెచ్చుకొని అక్కడికి పోయి పరామర్శించి ఏం జరిగిందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన ఉన్నది. ఎందుకనంటే పాపము ఎంత ఆవేదన ఉంటుంది. ప్రపంచంలో అత్యంత గొప్ప విషయం, అత్యంత ధైర్యవంతమైనటువంటి విషయం ఏంటంటే చనిపోవడం అంటే దానికంటే పెద్దది ఏముండదు. ఇంకా అరే ఒక మనిషి చనిపోతుంటే, ఒక మనిషి అట్లా మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంటే మరి కనీసం ఎవరికి కూడా పడతలేదంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన అసలు ఆలోచన విధానం ఎక్కడ మారిపోతుంది, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాం, ఎవరి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. శ్రీకాంతాచారి పాపం మొన్న 3 తారీఖున, డిసెంబర్ 3 తారీఖు నాడు శ్రీకాంతాచారి చచ్చిపోతే డిసెంబర్ తెల్లారి ఇప్పుడు అసలు యాక్చువల్గా నిన్న 4వ తేదీ మళ్ళీ అదే సామాజిక వర్గం చారి బిడ్డ సాయీశ్వర్ చారి. అంటే ఎంత దారుణం. కనీసం ఇప్పటికైనా దయచేసి సోయి తెచ్చుకోండి. బీసీ సమాజం అంతా కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలంతా ఇంకా కూడా ఇటువంటి ఆత్మ బలిదానాలు వద్దు. యాక్చువల్గా ఆత్మ బలిదానాలు మనం కోరుకోవట్లేదు. ఎందుకంటే ఏదైనా కావాలనుకుంటే కొట్లాడి, ఏదైనా కావాలనుకుంటే బరిగేసి కొట్లాడి సాధించుకోవాలి మన హక్కులు, కానీ చావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇప్పుడు చనిపోతే మనం బాధపడుతుంటే కనీసం పక్కోడు నవ్వుతున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్కోడు అసలు యాక్చువల్గా పట్టించుకుంటలేడు, దీని గురించి మాట్లాడతాడు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి చావాల్సినటువంటి అవసరం లేదు. బరిగీసి కొట్టాడాలే. ఆత్మహత్యలు దీనికి పరిష్కారం కాదు. 100% బీసీలకు జరిగింది అన్యాయం. ఆ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలుసు, కానీ పట్టించుకుంటలేరు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక ఫిలాసఫర్ చెప్తాడు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు, తీవ్రమైనటువంటి తప్పనిసరి పరిస్థితిని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు కదిలి వస్తాయి. ఆ ప్రభుత్వాలు ఈ లేదనుకుంటా చేసి పెడతాయి. ప్రజల మీద ప్రేమతో ఏది కూడా చేయయి. ఎందుకంటే ప్రజా ప్రభుత్వాలు అట్లనే ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ ప్రజల కోసం ఆలోచిస్తాయి. లేకపోతే ఆ ప్రభుత్వాలే పడిపోతాయి కాబట్టి అప్పుడు ఆలోచిస్తాయి. కాబట్టి బీసీ బిడ్డలారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా కలుపుకోండి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత రకరకాలుగా ఇట్లంతా జరుగుతూ ఉంది. ఏది జరిగినా కానీ ఆలోచన చేయండి. తర్వాత ఇక్కడ బీసీ నాయకులందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా కొట్లాడుకుంటూ పోతే, ఇంకా కొంతమంది ఇక్కడ మెహర్బానీ చేసుకుంటూ పోతే ఆగమైపోతుంది. కాబట్టి 100% చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 100% ఆ బిడ్డకు భరోసా ఇవ్వండి, ఆ పిల్లలకు భరోసా ఇవ్వండి, ఆ తల్లికి భరోసా ఇవ్వండి. 100% అది చేయాల్సినటువంటి అవసరము బీసీ సమాజం పైన ఉన్నది. ఇక్కడ మంత్రులు కూడా మరి ఇప్పుడు బీసీ మంత్రులు ఉండరా లేరా అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఒక భరోసా ఇవ్వండి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రకటన లేదు. పేపర్లలో చూస్తే ఏ పేపర్లో ఆ వార్త లేదు.
అంటే బీసీల ప్రాణాలు కావు. శ్రీకాంతాచారి ఒక ఏది విశ్వబ్రాహ్మణ బిడ్డ, విశ్వకర్మ బిడ్డ శ్రీకాంతాచారి చనిపోతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపోయింది. అయితే అట్లా అయిపోతుంది అనుకుంటున్నా. అటువంటి యోధుల నాయన చావులు కాదు మనకు కావాల్సింది, బతికి సాధించుకుందాం, 100% బరిగీసి కొట్లాడాలి, అటువంటి పని చేయాలి. కానీ ఇటువంటి పని చేయకండి దయచేసి, ఎవరు కూడా ఇట్లా ఆలోచన చేయకండి. ఎందుకంటే బీసీలు ఉద్యమం 100% ఉవ్వెత్తున ఎగిసింది, బీసీలకు చైతన్యం వచ్చింది. ఇక ఈ టైంలో ఆత్మహత్యలు చేసుకొని ఇంకా డీలా పడొద్దు, 100% బరిగీసి కొట్లాడాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పేపర్లలో చూసుకుంటే ఈ పేపర్ చదవాలని కూడా అనిపిస్తలేదు. ఒక్క మీడియా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మీడియా మన పోతూ మునగాళ్ళము తోపు తురుములం అని చెప్పి చెప్పుకుంటారు. ఒక్కడు కూడా తెలియదారా బాబు? కనీసం ఇన్ఫర్మేషన్ లేదా మీకు? మీ చెవులు ఏమైనా పోయినాయా, లేకపోతే మీ కళ్ళకి ఏమైనా అయిందా? ఇంత పెద్ద ఘటన జరిగితే, ఇంత ఒక మనిషి బీసీ సమాజం కోసం ప్రాణాలు అర్పించడానికి రెడీ అయిపోతే కనీసం అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి 100% పోవాలి. మన పేపర్ చూద్దాం మీకు. ఎందుకంటే వేరే పేపర్లు, ఏ పేపర్లలో రాయలేరు, వార్త కూడా రాయలేరు దుర్మార్గులు. ఇగో ఇతనే సాయి. బీసీలకు మోసం, యువకుడి ఆత్మహత్య యత్నం. బీసీ కోటాపై అగ్రవర్ణ పార్టీల మోసం, 42% రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు. అగ్గివోలే రగులుతున్న బీసీ లోకం, న్యాయం దక్కలేదన్న బాధతో యువకుడు ఆత్మహత్య యత్నం. క్యూనూస్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సాయి. పాపం ఎవరు కూడా లేరు. అప్పుడు తిరుమల కూడా లేడు, ఆయన వేరే పని మీద ఎక్కడో వెళ్ళిండు, ఎవరు కూడా లేరు. లేకుంటే ఏం చేయాలో అర్థం కాక పోయి అసలు యాక్చువల్గా రేపు పొద్దున వచ్చి నువ్వు తిరుమల కలవని చెప్పేసి సిబ్బంది చెప్పిరట సాయంత్రం వస్తే. అయితే పోతాడేమని చెప్పేసి అనుకున్నారు. దురదృష్టవశాత్తు తర్వాత కొద్దిసేపటికే ఇట్లా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు పాపం ఆ యువకుడు అని చెప్పి తెలిస్తే బాధపడరు, మొత్తం గుండెలు అవిసేలా. ఇటువంటి ఘటనలు చేయకండి దయచేసి, ఆత్మహత్యలు కాదు పరిష్కారం. నిప్పంటించుకున్న సాయి, బీసీ ఉద్యమం కోసమే బలవన్మరణానికి ప్రయత్నించినట్లు వ్యాఖ్యలు. ఇందాక చూసారు కదా పాపం, అదే చెప్తున్నాడు. 42% ఇస్తలేరన్నా అసలు యాక్చువల్గా ఇదంతా జరుగుతలేదని చెప్పేసి. మంటలార్పి ఆసుపత్రికి తరలించిన స్థానికులు, 90% కాలిపోయిన శరీర భాగాలు. 90% అంటే 50% మించితే కూడా బతికే పరిస్థితి ఉండదు. మరి ఎట్లా చేస్తారో, ఒకవేళ దేవుడు ఏమైనా రక్షించాలి, లేకపోతే వైద్యులు ఏమైనా రక్షించే ప్రయత్నం చేస్తే మంచిది. విషమంగా సాయి ఆరోగ్య పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో సాయికి తీర్మాన్ మల్లన్న పరామర్శ. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. సాయికి ఏమి జరిగినా అగ్రవర్ణ పార్టీలదే బాధ్యత అని ఆగ్రహం. 100% ఇది నిజంగా. ఒకవేళ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేదా? యువకుడు ఇప్పుడు ఇటువంటి ఆలోచన చేసే పరిస్థితి ఉంటుండేనా? 100% ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా మనం చెప్పుకోవాలి. అతను ప్రభుత్వ కుట్రలకు బలైపోతూ ఉన్నారు. మిగతా పార్టీలు ఏవి కూడా ఇప్పుడు మన సుఖమైన పార్టీలు ఏం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చేమని నేను ఏది కరీంనగర్లో సభ పెడతా, వరంగల్లో సభ పెడతా అని చెప్పేసి చెప్పిర్రు, ఖతం అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ విజయోత్సవ సభ పెడతా అని అన్నారు, అది సపరేట్గా ఒప్పుకున్నారు. ఎందుకంటే బీసీలకు సంబంధించినప్పుడు కాబట్టి. ఎక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఏది లేదా, ఆగం చేసి కూర్చున్నారు. ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నారు లెక్క. ఆత్మహత్యలొద్దు, పోరాడి సాధించుకుందామని చెప్పేసి పిలుపునిచ్చిండు తీర్మాన్ మల్లన్న. బోడుపల్లిలోని తీర్మాన్ మల్లన్న క్యూనూస్ ఆఫీస్ ఎదుట గురువారం సాయంత్రం ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. బీసీలకు హామీ ఇచ్చినట్లు రిజర్వేషన్ల అమలుపై అగ్రవర్ణ పార్టీల మోసం పట్ల అసంతృప్తిగా ఉన్న సాయి అనే యువకుడు మల్లన్నను కలవడానికి కార్యాలయానికి వెళ్ళాడు. అయితే మల్లన్న ఆ సమయానికి ఆఫీసులో లేకపోవడంతో కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటల్లో చిక్కుకున్న యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే పరిగెత్తుకొని వచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులకు, ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడున్న వారు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసినావని సాయిని ప్రశ్నించగా, బీసీ ఉద్యమం కోసం ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పాడు. బీసీలకు అగ్రవర్ణ పార్టీలు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల సాయంతో స్థానికులు సాయిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 90% సాయిలోని 90% శరీర భాగాలు కాలిపోయినట్లుగా గుర్తించిండ్రు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న వెంటనే హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి చేరుకున్నాడు. సాయిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇక సాయికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా తీన్మాన్ మల్లన్న మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకనే సాయి ఆత్మహత్యాయత్నం చేసిండని అన్నారు. సాయికి ఏమైనా జరిగితే అగ్రవర్ణ పార్టీలదే పూర్తి బాధ్యతను వాస్తవం ఇది హెచ్చరించారు. బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవడానికి ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. పార్టీలు మనల్ని మోసం చేసినా బీసీలంతా ఐక్యమై రిజర్వేషన్ల ఫలాలు పొందుదామని అన్నారు. ఈ ఘటనతో బీసీ రిజర్వేషన్ల అమలు, 42% వాటా, రాజకీయ పార్టీల నిర్ణయాలపై మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. హామీలు అమలు కావడం ఆలస్యం కావడం వల్ల యువతలో అసంతృప్తి పెరుగుతోందని బీసీ సంఘాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న తీన్మాన్ మల్లన్న, తర్వాత అక్కడ సుధగాని హరిశంకర్ గౌడ్, తర్వాత ఇక్కడ పనగట్ల చక్రపాణి గౌడ్, వీళ్ళందరూ కూడా చాలామంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు అక్కడికి వెళ్ళి సాయి కుటుంబాన్ని పరామర్శించి, పాపం పిల్లలు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. ఇక సాయి లాంటి వారు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీసీలు ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే బీసీలకు హక్కులు దక్కాలంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం కొనసాగించాలని, భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దని నాయకులకు సూచించారు. అయితే రాష్ట్రంలో ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ సహా అగ్రవర్ణ పార్టీలు చేసిన మోసాలతో యావత్ బీసీ లోకమంతా అగ్గివోలే రగులుతుంది. బీసీ కోట అమలు కాకుండా కుట్రలు నడుస్తుంటే బీసీ యువత న్యాయం కోసం ఉద్యమ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో అగ్రవర్ణ పార్టీల మోసాన్ని తట్టుకోలేని బీసీ యువకుడు సాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. పాపం సాయి వాళ్ళ సతీమణి, పాపం మా తల్లి ఎంత గుండె బరుగుతుంటుంది. 3 పిల్లలు, చిన్న పిల్లలు. దయచేసి బీసీ నాయకులారా ఇప్పటికైనా ఆలోచించండి, వెళ్ళండి, ఆ కుటుంబానికి అండగా నిలవండి. ఎందుకంటే బీసీల కోసం పాపం ప్రాణత్యాగానికి సిద్ధమైనటువంటి ఆ యువకుని కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత బీసీ నాయకులందరిపైన ఉన్నది. మంత్రులారా మీరు కూడా రండి, కదలండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి. బీసీ ఎమ్మెల్యేలు కూడా, ఏ పార్టీ అయినా సరే, మాజీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. 100% ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక రూబుల్ దోస్తానా అని చెప్పేసి నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న భారత్కు వచ్చిన తర్వాత ఆయనకు స్వయంగా ఆహ్వానం పలికిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తర్వాత ఇక్కడ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇవాళ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ యుద్ధ విమానాలకు సంబంధించి కానీ, తర్వాత ఇంకా రష్యా భారత్కు మధ్య ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేసే దిశగా కూడా ఇవాళ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న ప్రధానమంత్రి ప్రైవేటు విందును ఏర్పాటు చేసిండు. తర్వాత నిన్న డిన్నర్ చేసిరు వాళ్ళు, ఎవరు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరూ ఒకే కారులో వచ్చి అక్కడికి డిన్నర్ కూడా చేసిండ్రంట. ఇవాళ ద్వైపాక్షిక సంబంధాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఢిల్లీ పాలం విమానాశ్రయంలో పుతిన్కు మోదీ ఘనస్వాగతం. ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో వచ్చిన మోదీ, పుతిన్. ఇక పుతిన్ గౌరవార్థం ప్రధాని విందు. నేడు భారత రష్యా 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్న నేతలు. భారత రష్యా అణు ఒప్పందంతో సహా పలు కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకునే ఛాన్స్ ఉందంట. 25 ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. నిన్న స్వాగతం పలికిండు ప్రధాని మోడీ. దానికి సంబంధించినటువంటి వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లనా, ఇదా? ఓకే, ఏమైంది, ప్రాబ్లం ఉన్నట్టుంది. లోడ్ అవుతుందా? ఏదో
కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే, ఇది రేవంత్ అవినీతి అనకుండా హిల్ట్ పాలసీతో 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం, గజం 4,000 రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపడానికి స్కామ్ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పాలసీని రద్దు చేస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. కేటీ రామారావు అంటుండు మంచిగా ఉన్నది, నిజంగా కూడా అసలు యాక్చువల్గా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది, దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది, మంచిగా ఉన్నది. కానీ మీరు చేసింది ఏందే రామన్న? 11 ఎకరాల భూమిని 1,000 రూపాయల లెక్క మీరు మొత్తం కూడా కొట్టేసిరు కదా. అప్పుడు 1,000 కోట్ల రూపాయల భూముల్ని మొత్తం ఏది ₹1 కోటి లెక్కన ₹1 లెక్కన మొత్తం కథం చేసి పడేసిండ్రు కదా అక్కడ కోకాపేట్ల భూమిని. మరి మీరు అనేటువంటి అర్హత ఎక్కడిది, అక్క ఎక్కడిది, పరిస్థితి ఏంది? కాకపోతుందంటే ప్రతి ఒక్కటి మీరు ఎత్తి చూపుతున్నారు, మంచిగా ఉన్నది. తర్వాత ప్రతిపక్షం పాత్ర మంచిగా పోషిస్తున్నారు. కానీ మీరు చేసినటువంటి అన్యాయం, మీరు చేసినటువంటి అరాకిరి అంతా కూడా ఇప్పుడు బయట పడతా ఉంది. ఏదన్నా కానీ మీరు చేసినటువంటి బలం గుర్తుకొస్తా ఉన్నాయి. ఏదో పరిశాన్ అయిపోయింది. అసురక్షిత భావం, విదేశీ అతిథులను ప్రతిపక్ష నేతను కలవనివ్వట్లేదు. గత సాంప్రదాయాన్ని మోడీ పాటించట్లేదు. మేము కూడా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కేవలం ప్రభుత్వం మాత్రమే దేశాన్ని సూచించదు. పుతిన్ పర్యటన వేళ రాహుల్ విమర్శలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మైనాసురులపై గిరిజనం తిరుగుబాటు అమెరా ఓపెన్ కాస్ట్ కోల్డ్ మైనింగ్ విస్తరణలో రాజుకున్న వివాదం. మా గ్రామం కంపెనీకి అప్పగించబోం. ఆందోళనకు దిగిన ఆదివాసీలు, పోలీసుల లాఠీచార్జి, పరిస్థితి ఉద్రిక్తం. 40 మంది పోలీసులకు, పలువురు గిరిజనులకు గాయాలైన ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో ఘటన చోటు చేసుకున్నది. మైనింగ్ మొత్తం కూడా తవ్వేస్తామని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఆదివాసీ బిడ్డలు అడ్డుకుంటున్నారట. ఈ మైనింగ్ కోసమే ఇక్కడ నక్సలైట్లని తర్వాత మావోయిస్టులు లేకుండా చేసినటువంటి ఆరోపణ కూడా ఉన్నది. ఆదిలాబాద్ను అగ్రస్థానంలో నిలబెడతాం. జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తాం. యూనివర్సిటీకి కొమరం భీం పేరు బాగుంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద ఇప్పుడు ఏది జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తాం, యూనివర్సిటీకి కుమరం భీం పేరు పెడితే బాగుంటుంది. మీరు చెప్పిన హామీలు కూడా ఇయ్యండి. ఇది మంచిదే, మీరు అన్నది మంచిదే. కానీ చెప్పిన ఇప్పుడు ఏది జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతా అని అన్నారు. ఏమైంది? పేరు పెట్టడానికి కూడా ఇలా ధరిస్తలేదు. చూడరు ఎట్లున్నది లెక్క. చనాక కొరాట ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాం. విమానాశ్రయం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. బీఆర్ఎస్ హయాంలో నియామకాలు చేపట్టలేదు. మేము వచ్చాక 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, మరో 40,000 ఉద్యోగాలు ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవ్వడం మంచిదే, సంతోషం. కానీ ఆ ఈడబ్ల్యూఎస్ సంఘటనతో కూడా తేల్చండి. తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగాలు 42% కూడా రిజర్వేషన్ ఇస్తాన్నారు కదా, దానిపైన కూడా తేల్చి అవి ఇస్తే మంచిగా ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన ఈ నెల 9న 33 కలెక్టరేట్ల ఆవరణలో ఆవిష్కరణ. అన్ని కలెక్టరేట్లో పెడతారట కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని. గత 6 నెలలుగా జరుగుతున్న విగ్రహ నిర్మాణ పనులు ఒక్కో విగ్రహానికి 15,50,000 రూపాయలు ఖర్చు అయిందట. 15,50,000 నుంచి 17,50,000 రూపాయల దాకా ఖర్చు అయిందట, కేటాయించినట. బీసీల కోసం పుట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్పీ బలపరిచిన అభ్యర్థుల విజయం ఖాయమని చెప్పేసి టీఆర్పీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న ప్రకటించాడు. బీసీల కోసం పుట్టిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం హైదరాబాద్లోని క్యూను కార్యాలయంలో పార్టీ నాయకులు దాసరి సంతోష్, గుజ్జల రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయం ఖాయమని అన్నారు. తెలంగాణలో బీసీల కోసం పుట్టిందే రాజ్యాధికార పార్టీ అని అన్నారు. అటు బీసీల మీద ఇక నుంచి ఈగ వాలిన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీసీల్లో భారీగా చైతన్యం వచ్చిందన్నారు. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ జెండాను ఎగరవేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిండు తీన్మార్ మల్లన్న. ఇక సైబర్ ముఠాపై చర్యలు చేపట్టండి. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు. మయన్మార్లో సైబర్ నేర శిబిరాలకు విక్రయిస్తున్నారు. బాధితులు తీవ్రమైన హింసకు గురవుతున్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించాలి. సహకరిస్తున్న భారతీయ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్లో కేంద్రాన్ని ధర్మపురి అరవింద్ విజ్ఞప్తి చేసిండు. వాస్తవం ఇది. ధర్మపురి అరవింద్ అన్న మంచి ప్రశ్నలు లేవనెత్తిండు పార్లమెంట్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి నైపుణ్యం ఉన్నటువంటి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అక్కడికి పట్టుకపోయి అక్కడికి ఏం చేస్తున్నారంట, తీవ్రమైనటువంటి హింసలు గురి చేస్తూ ఉన్నారంట. మయన్మార్ లాంటి చోట శిబిరాలకు తరలిస్తున్నారట. మయన్మార్ అంటే బర్మా, గతంలో బర్మా అంటుండే, ఇప్పుడు మయన్మార్. ఆ దేశానికి తీసుకుపోయి
వాళ్ళకు తిండి పెట్టి పెట్టకుండా హింసలు చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి వీళ్ళ చేత సైబర్ నేరాలు చేపిస్తున్నట లంగా కొడుకులు. కాబట్టి ఇటువంటి జరగకుండా అరికట్టాలని చెప్పేసి అక్కడ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అక్కడ పార్లమెంట్లో మాట్లాడాడు. మంచి విషయం ఇది. 100% దీని మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిగా ఉంటుంది. పోలీసులకు షాక్ ఇచ్చిన సైబర్ కేటుగాళ్ళు సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేసినట్టు చూసుకోయిగా. సైబర్ నేరగాళ్ళకి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తే పోలీసుల పని చేస్తున్నారు వీళ్ళు. చూసుకోరు ఎట్లు పోలీసుల సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేసినట్టు చూసుకోయిగా. వీరు అసలు వీళ్ళని పట్టుకునేది ఒకటికి ఎట్లా కావాలిగా. ఇప్పుడు పోలీసులే పట్టుకోవాలనుకుంటే పోలీసుల వెబ్సైట్లే మొత్తం హ్యాక్ చేసినట్టు చూసుకోయిగా. 2 వారాలుగా పనిచేయని కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లో మాల్వేర్ చొరబడినట్లు అనుమానం అంట. రంగంలోకి దిగిన ఐటీ బృందాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసుకోయిగా. పోలీసులను కూడా వదులుతారేరా నాయన. ఇంకో ఇట్లున్నది కథ. ఇటు రూపాయి దోస్తానని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల అభివృద్ధి లక్ష్యం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీఆర్పీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. గాజులపాడులో మొగులాజీ కోటగిరి నామినేషన్ వేసిండు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో ఇట్లా జరుగుతూ ఉంటే తర్వాత ఇక్కడ ఏది సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో చేరికలు తర్వాత నామినేషన్ల ప్రక్రియ అనేటువంటి కొనసాగుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి. ఇక ఆదిలాబాద్ను అగ్రస్థానం నిలబెడతామని చెప్పేసి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. అట్లనే మరి బీసీలకు సంబంధించి కూడా మాట్లాడితే మంచిగా ఉంటుండేమో. అధికార పార్టీలో పంచాయతీ లొల్లి అని చెప్పేసి సమన్వయం వర్సెస్ ప్రజామోదం, బీసీ నేతపై పంతం నెగ్గించుకున్న ఓసీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఇట్లా నడుస్తూ ఉంది కథ. నేటి మాట చూసుకుంటే పల్లెల్లో స్థానిక సంస్థల పోరు వేడెక్కుతుంది. నామినేషన్ల ఉపసంహరణ బుజ్జగింపుల పర్వం జోరండుకుంటుంది. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థుల పోటీ బలంగా కనిపిస్తుంది. వార్డు నంబర్ నుంచి సర్పంచ్ అభ్యర్థి వరకు ఎవరి ధీమాలో వారున్నారు. పొద్దంతా ప్రచారాలు, సాయంత్రం విందులు వినోదాలతో పల్లెల్లో పండుగ సందడి నెలకొంది. లిక్కర్ ఆదాయంతో రాష్ట్ర ఖజానా నిండుతుంది. ప్రత్యర్థులకు పెద్ద నాయకుల నుంచి ఫోన్లు, నామినేషన్ల విత్డ్రా చేసుకోవాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఒక్కో సర్పంచ్ అభ్యర్థి లక్షల్లో సొమ్మును సిద్ధం చేసుకుంటున్నాడు. ఓటుకింత అంటూ లెక్కలేసుకుంటున్నాడు. అంది వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ప్రజలు గంపెడాశతో చూస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులకు తాగిపడేసిన ఖాళీ సీసాల, కండ్లల్లో మాయమైన కరెన్సీ నోట్ల కట్టలు ఉవికి వచ్చే కన్నీళ్లే మిగులుతాయి. గెలిచిన అభ్యర్థులు మాత్రం సంతోషాల సంబరాల్లో మునిగిపోతారని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఈ సర్పంచ్ అభ్యర్థుల గురించి రాశాడు. పరిస్థితి ఎట్లున్నదని ఇక్కడ మనదే ప్రతిభ అని చెప్పేసి మధునరి శ్రీశైలం కురువ ఒక కవిత రాసినట్టుండు. అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయాలని చెప్పేసి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్తా ఉన్నారు. ఇక అప్పుల ఊబిలో నాటి సర్పంచులు చేసిన పనులకు బిల్లులు వస్తలేవట. ఒక మోతే మండలంలోనే మాజీ సర్పంచులపై 1,40,00,000 రూపాయల బకాయిలు ఉన్నాయట. చూసుకోయిగా. ఆధిపత్య కులాలు పత్రికలు చదవకండి. ఇది కథ. యాక్చువల్గా నిజంగా అదే జరుగుతూ ఉంది. రోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధిపత్య కులాల పత్రికలు నడిపిస్తున్నాయి. ఒక పేపర్ తయారు చేయడానికి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు 10 లోపే ఆ పత్రిక అమ్ముతున్నారు. తక్కువ జనాభా ఉన్న కులాలు ఎక్కువ జనాభా ఉన్న కులాలు పనిచేస్తాయా? వాళ్ళు ఎప్పుడూ మనల్ని వ్యాపార వస్తువుగానే చూస్తున్నారు, ప్రజలుగా చూడట్లేదు. రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ఎవరి ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు? ఆయన పదవి కోసం అందరినీ బలి చేస్తున్నాడు. పై ఉదాహరణలతో ఎవరి ప్రయోజనాల కోసం పత్రికలు నడిపిస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఎలక్ట్రానిక్ మీడియా నడిపిస్తున్నారు? ఇంతకాలం ఈ పత్రికల ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బీసీ కులాలు ఏమైనా ప్రయోజనం పొందాయా? ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయి, ఎవరి ఆస్తులు తరుగుతున్నాయి? ఎవరి పనులు కడుతున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు? ఈ ఆధిపత్య కులాలు గత 75 ఏళ్లుగా పార్టీలు పెట్టుకొని మతం, విద్య, వైద్యం వ్యాపార వస్తువుగా మార్చుతున్నారు. అయితే మన బలమైన వార్తలను వాళ్ళ పత్రికల్లో బలహీనంగా వేస్తున్నారు. వాళ్ళ వేసుడుగా అసలు వేస్తలేదు, అసలు ఏం నడుస్తలేదు లెక్క. మొత్తం మీద డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ మంచి వ్యాసం రాసిండు. నిజంగా కూడా ఈ పత్రికలు చూసిరు కదా. ఇప్పుడు సాయి అనిపోతే పాపం అక్కడ ఇప్పటి వరకు ఏం వార్త కూడా లేదు. సాయి ఈశ్వర్ అనిపోతే
కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, చేసుకుంటేనే లెక్క తెలుస్తుంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఇక ఏదో ప్రజల కోసం మనకు తప్పదు కాబట్టి చదవాల్సి వస్తుంది. ఇక దెబ్బ ముగించేద్దాం దీన్ని. ఈ కథలు $3 ట్రిలియన్ ఎకానమీ అసాధ్యం కాదు. ఇందుకోసం విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలి. తెలంగాణకు మహారాష్ట్రలో విదేశీ పెట్టుబడులు పొందే అవకాశం ఉంది. మానవ వనరుల అభివృద్ధికి ఉన్నత ప్రమాణాల విద్య అవసరం. ఇక ఉద్యోగాల కల్పనలో వృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోండి. ఈనాడు ఇంటర్వ్యూలో విజన్ డాక్యుమెంట్ తయారీ బృందానికి నేతృత్వం వహించిందంట ఐఎస్బి ప్రొఫెసర్ ప్రసన్న తంత్రి వెల్లడి అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసుకొచ్చిండ్రు. వీళ్ళ గురించి వ్యాసం రాసుకొచ్చారు, మంచిగా ఉన్నది. కానీ రాష్ట్రం గురించి బాగానే ఉంది, రాయాలి. కానీ మరి ఒక బీసీ మొత్తం సమాజం కోసం తన ప్రాణాలను పనంగా అర్పిస్తూ ఉంటే కనీసం ఎక్కడ వార్త కూడా రాకపోతే ఇది న్యాయమా? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్న ఈ పత్రికలు, ఎవరి కోసం ఈ ఎలక్ట్రానిక్ మీడియా పనిచేస్తూ ఉంది, మనం అర్థం చేసుకోవాలి. ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధే ముఖ్యం. ప్రధాని వద్దకు వెళ్ళి గ్లోబల్ సమ్మిట్కు స్వయంగా ఆహ్వానించా. ఇక 2 ఏళ్లలో 1 గంట కూడా సెలవు తీసుకోలేదు. ఎన్నికల కూడా ముగియగానే 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. ఆదిలాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇక హైదరాబాద్ పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణ చెక్కులు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో గోడం నగేష్, పాయల్ శంకర్, వివేక్, తర్వాత వెడ్మ బొజ్జ తదితరులందరూ కూడా నిన్న పాల్గొన్నారు. 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసిరట. కొన్ని అమ్ముకున్నారు, కొన్ని ఏమో నిజంగా పనిచేస్తుంటే ఇచ్చిరట. తొలి దశలో మిగిలిన 3,836 గ్రామాల్లో బరిలో 13,127 మంది ఉన్నారట. 5 గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు. రెండవ దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది నామినేషన్ వేసిరట. చూసుకో, ఇట్లున్నది కథ. చిరకాల బంధానికి మరింత బలం అని చెప్పేసి భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు ఘనస్వాగతం పలికిన ప్రధాని, పుతిన్కు విందు ఇచ్చిన మోదీ. నేటి కీలక భేటీలో పలు ఒప్పందాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒకసారి రీసెంట్ అవి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాలం ఎయిర్ బేస్ నుంచి ఒకే కారులో వెళ్తున్న ప్రధాని మోడీ, తర్వాత ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. హిల్టన్ మేము రద్దు చేస్తాం, 2 ఏళ్ల తర్వాత వచ్చేది భరోసా ప్రభుత్వమే. ఇక మీ ప్రభుత్వం వస్తుందని మీరు అనురు, ఆయన ప్రభుత్వమే ఉంటుందని ఆయన అనుంది. బీసీలు సపరేట్ కూర్చోవాలన్నట్టు ఇట్లా అయితే తెలుస్తుంది కదా, తేలుతుంది కదా లెక్క. పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు అవ్వద్దు, కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న పర్యటన చేసిండట కేటీ రామారావు. ఇక లేవు ఇక వార్తలు, అయిపోయాయి. బీసీలకు సంబంధించినటువంటి వార్తనే లేదు ఇలా, చూసిరు కదా. ఇక వెలుగు చూద్దాం. ఈ వెలుగులో మన వెలుగు ఉందా అని చూసుకుంటే ఆ వెలుగులో లేదు, చీకటే కనిపిస్తున్నది. వెల్కమ్ పుతిన్. రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఘన స్వాగతం. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం. ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి నేతలు వెళ్ళినరు. పుతిన్కు ప్రైవేట్ డిన్నర్తో ఆతిథ్యం. ఇవాళ రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం. హైదరాబాద్ హౌస్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు. హైదరాబాద్ హౌస్ అంటే ఇది ఢిల్లీలో ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ కాదు. డిఫెన్స్, ట్రేడ్, ఎనర్జీ రంగాల్లో కుదరనున్న ఒప్పందాలు. సాయంత్రం రాష్ట్రపతి భవన్లో విందు. రాత్రికి రష్యాకు పుతిన్ మళ్ళీ వెళ్ళిపోతాడంట. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వస్తే స్వాగతం పలుకుతందుకు డైరెక్ట్ ప్రధానమంత్రి వెళ్ళి స్వాగతం పలికిండు. ఇక డిఫెన్స్ డీల్పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందంట ఎక్కువ. ఎందుకు మొత్తం మీద యుద్ధ విమానాలు వీటికి సంబంధించి. ఇండియా ఇప్పటికే కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సరఫరా ఆలస్యంపై చర్చించి మిగిలిన యూనిట్ల డెలివరీని వేగవంతం చేయాలని పుతిన్ను మోదీ కోరే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం మరిన్ని S-400 యూనిట్లను కొనుగోలు చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా రష్యా పేర్కొంటున్న సుఖోయ్ 57 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేసే విషయంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత క్షిపణి అయినటువంటి బ్రహ్మోస్ ప్రోగ్రాంపై మరింత సహకారం, దాని డెవలప్మెంట్పై కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా S-400 క్షిపణులతో సహా రక్షణ పరికరాల తయారీలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పెంచాలని రష్యాను ఇండియా కోరే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా రష్యా భారత్కు మిత్రదేశమే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం ఇండియాకు వచ్చారు. ఢిల్లీ సమీపంలోని పాలెం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగిన ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా స్వాగతం పలికిండు. ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఆస్తులు 100 కోట్లు ఉన్నాయట. చూసుకోయిగా ల్యాండ్ రికార్డ్స్ చూసేటువంటి ఏడీ ఉంటుంది కదా, ఆయన ఆస్తులు 100 కోట్లు పైన ఉన్నాయట. చూసుకోయి గట్లున్నది కథ. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు నివాసం ఆఫీసుపై ఏసీపీ సోదాలు చేసింది. 3 రాష్ట్రాల్లో తనిఖీలు చేసి భారీగా ఆస్తులు గుర్తించింది. వాటి విలువ మొత్తం 100 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. చూసుకోయిగా ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగనక్కర్లేదు. ఇకపై టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద మీ వాహనాలు ఆపాల్సిన అవసరం ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న విధానానికి బదులు మరో ఏడాది లోపు ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల వ్యవస్థను అందుబాటులో తెలియకుండానే మింగేస్తారు, ఇక వెళ్ళిపోతాయి. లోన్లలో సగం ఇండ్లకే పెడుతున్నట. చూసుకోరిగా సొంతింటి కళ కోసం చాలామంది కూడా తాపత్రయపడుతుంటారు. ఇల్లు ఉండాలండి, దానికోసమే మొత్తం సగం మంది లోన్లు దీని మీద పెడుతున్నట, ఇల్లు కట్టుకుంటందుకు. వడ్డీల గురించి కూడా ఆలోచించకుండా సొంతింటి కోసం బ్యాంకుల నుంచి ఇబ్బడిగా లోన్లు తీసుకుంటున్నారు. దేశంలో జనం తీసుకుంటున్న లోన్లలో సగానికి పైగా ఇండ్ల కోసమేనని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. 52% వాటా హౌసింగ్ లోన్లు లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇండ్ల కోసం తీసుకుంటారట. అఖండ 2 టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి. పీకురిగా గడ్డి వీకుర్రా నాయన. ఇప్పుడు పేదోనికి ఇప్పుడు సినిమా చూపిస్తేందుకేమో ఇష్టం వచ్చినట్టు అఖండ పికాండ మీకు ఏమవసరం రా రేట్లు పెంచుడు? ఏమవసరం అంటున్నా? పెద్ద పెద్ద సినిమాలని చెప్పేసి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బంతా కూడా ప్రజల నెత్తి మీద పెడతా అంటే ఇది మంచిగున్నది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి మేము ఏదో మొత్తం చేసినామని చెప్పి చెప్పుకుంటే అది మంచిగున్నది. ఐబొమ్మ రవి అందుకే ఎటువంటి లంగ కథలు వీళ్ళు పడుతున్నారు కాబట్టి, ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సహకరిస్తున్నాయి కాబట్టి ఫ్రీగా సినిమా చూపిద్దామని చెప్తే ఐబొమ్మ రవిని విలన్ చేసి చూపించే ప్రయత్నం చేసిండ్రు పోలీసులు. ఎటువంటి లంగ కథలు ఏం తెలియదు. ప్రభుత్వానికి అనుమతి ఎట్లా ఇస్తుంది? 100,000 కోట్ల రూపాయలు మొత్తం మీద ప్రజల మీద రుద్ది వాళ్ళ దగ్గర వసూలు చేసి పిండి పిప్పి వేస్తే మంచిగా అనిపిస్తున్నది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి అట, ఓకే. ఇక సినిమాటోగ్రఫీ మరి మంత్రి ఆయన ఎవరు కోమరెడ్డి వెంకటరెడ్డా? మరి ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు? ఇదే నా చేసేది అంటే పేదవాడు సినిమా చూడొద్దు. 100,000 కోట్ల రూపాయలు వాళ్ళకు రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఒక్క సినిమా తీస్తే 100 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు ఒక్కొక్కడికి రెమ్యునరేషన్ పీకేసినట్టు. అటు పాట ఆడవాడు, డ్యాన్స్ యాడ్ చేయడు, తర్వాత ఏది ఉండదు లెక్క. వాళ్ళ మునగాలం అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి లెక్కలు. గంత రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ప్రజల మీద ఇంత భారం ఎందుకు ఇవ్వాలి? దీనికి అనుమతి మళ్ళా ప్రభుత్వం. పెంపు ఆదాయంలో 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్కు జమ చేయాలని చెప్పి షరతు. అలా ఇచ్చేది లేదు, పీకేది లేదు. ఇక అట్లా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సినిమా రిలీజ్కు తాత్కాలిక బ్రేక్ పడ్డది. అఖండ అది ప్రజల మీద బండ. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దు, వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళని ఎన్నుకోండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటాం, గత పాలనలో ఇలాంటి పరిస్థితి లేదని చెప్పేసి నిన్న ఆదిలాబాద్లో మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పు చేసైనా గెలవాలి. అగో సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు భూములు బంగారం తాకట్టు పెడుతున్నారట, కుదవబెడుతున్నారు. కొందరేమో అమ్మేస్తున్నారు. మోస్తారు గ్రామాల్లోనూ 20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారట. ఇక ప్రత్యేక గ్రామాల్లో 1 కోటి రూపాయలకు తగ్గేది లేదు. ఎందుకంటే ప్రత్యేక గ్రామాలు అంటే ఇన్కమ్ ఉన్న గ్రామాలు అన్నమాట. మైన్స్ బీన్స్ ఉంటాయి కదా. పదవిపై మోజు, పలుచోట్ల భారీ ఆదాయ మార్గాలే కారణం. ఎందుకంటే పెట్టుబడి పెట్టినాడు ఎందుకు ఊకుంటాడు? సప్లై ఊకుంటాడా? ఇక పంచాయతీ ఏరియాల్లో పంచాయతీలకు ఫుల్ డిమాండ్ ఉంది. రిజర్వేషన్ పంచాయతీతో పోలిస్తే జనరల్ గ్రామాల్లో ఎక్కువ జోష్ ఉందంట. గెలవాలంటే ప్రలోభాలు తప్పవంటున్న అభ్యర్థులు ఇలా షెడ్యూల్ రాగానే అలా దావతులు షురూ చేసిరట. ప్రచారం పంపకాలతో కలిపి ఒక్కొక్కరి ఖర్చు తడిసి మోపడవుతుంది. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు చాలా కాస్ట్లీగా తయారయ్యాయి. ఒకప్పుడు సేవా మార్గంగా ఉండే సర్పంచ్ గిరి ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూగా ఆదాయ మార్గంగా మారింది. దీంతో అనేక గ్రామాల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవాలి అనే పంతంతో బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమకున్న ఇండ్లు, వ్యవసాయ భూములు, ప్లాట్లు, చివరికి ఇల్లాలి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం నగలు సైతం బ్యాంకుల్లో, ప్రైవేట్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నారు.
అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఎన్నికల్లో వెదజల్లేందుకు రెడీ అయ్యారు. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపారు. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు మందు విందుతో దావాతులు ఇస్తున్నారు. ఇక పోలింగ్ ముందు రోజు ఓటర్లకు పంపకాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికల ఖర్చు మహా అయితే 5 లక్షల నుంచి 10 లక్షల లోపే ఉండేది. కానీ ఇప్పుడు సాధారణ గ్రామాల్లోనే ఇందుకు 3 నుంచి 4 రెట్లు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇక నగరాలు పట్టణాల చుట్టూ ఉండేటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు, గ్రానైట్ క్వారీలు, తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో అయితే ఒక్కో అభ్యర్థి ₹1,00,00,000 దాకా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నట్టు చూసుకోరిగా. ఇగో ఇక్కడ ఎన్నికలు బాగా కాస్ట్లీ ఉంటాయట, వెరీ కాస్ట్లీ. రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మీదుగా కొత్త హైవే నిర్మాణం జరుగుతుండడంతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్కు హాట్స్పాట్గా మారిన ఆ గ్రామంలో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ గతంలో ఓ సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా 5 లక్షలు ఖర్చు చేస్తే ఈసారి ఇప్పటికే 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే మిగిలిన పోటీదారులది ఇదే పరిస్థితి. గెలిచిన తర్వాత వచ్చే ఆ లేఅవుట్ పర్మిషన్లు, భవన నిర్మాణ అనుమతులతో పెట్టిన పెట్టుబడి 4-5 రెట్లు తిరిగి రావడం ఖాయమనేటువంటి ధీమాలో అభ్యర్థులు ఉన్నారట. అయితే ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఓ గ్రామంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారిపోయాయి. అందుకే ఇక్కడ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏకంగా ₹1,00,00,000 వరకు ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. గతంలో ఒక్కో ఓటుకు 500 వంచారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2,000 నుంచి 3,000 దాకా వరకు పంచే పరిస్థితి ఉందని చెప్పేసి పోటీలో అభ్యర్థులే చెప్తున్నట. ఇంకో ఇట్లున్నది, 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 3,836 సర్పంచ్ స్థానాలకు బరిలోకి 13,127 మంది ఉన్నారు. ఇక ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. పన్ను ఎగవేతదారులపై కొరడా, ప్రత్యేకంగా ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, డేటా అనాలిసిస్ వింగ్ అంట. ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదన చేసిండ్రు. పన్ను ఎగవేతదారులను ఎట్లయినా పట్టుకోవాలని టాప్ 200 డీలర్లను ఎంపిక చేసి ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్తో నిఘా పెట్టిస్తారట. ఇక రిటర్న్ల స్క్రూటినీ, ఆడిట్లు, ఆకస్మిక తనిఖీలు, అక్రమాలను సాంకేతికతతో గుర్తించేందుకు డేటా అనాలిసిస్ వింగ్ పెడతారట. ఇక 10 కోట్లకు మించిన రీఫండ్ క్లెయిమ్ల విశ్లేషణకు రీఫండ్ వింగు కొత్తగా శంషాబాద్, గచ్చిబౌలి, సంగారెడ్డి డివిజన్లు ఏర్పాటు చేస్తారట. ఇక ఇండిగో ఆగమాగం ఉన్నది పరిస్థితి. ఏది 300 విమానాలు రద్దు చేసిరట. ఇక పైలట్ల కొరతతో సతమతం అవుతుందట ఇండిగో విమానాలు. దీంతో మొత్తం ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ, తర్వాత ఇక్కడ ఏది శబరిమల పోయిన వాళ్ళు కూడా ఆడ కూడా ఇబ్బంది పడుతున్నారు పాపం చాలామంది. హైదరాబాద్ నుంచి 65 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయట. 68 ఫ్లైట్లు, లక్షల మందికి తిప్పలు. వివరణ కోరిన డీజీసీఏ భారీగా పెరిగిన టికెట్ల ధరలట. వేరేటోడేమో రేట్లు పెంచుతున్నాడు. ఈ ఇంటి కూడా ఆపేస్తే 40 స్టాల్స్తో భారీ ఎగ్జిబిషన్. తెలంగాణ రైజింగ్లో ఐటీ, ఫార్మా, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్తో పాటు ప్రభుత్వ శాఖల స్టాల్స్ పెడతారట. 40 స్టాల్స్ పెడతామని చెప్పి చూస్తున్నారట. ఇక కోతుల సమస్య ఏ శాఖ కిందికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అడుగుతా ఉన్నాడు. అక్కడ పార్లమెంట్లో నిన్న మాట్లాడాడు. ఈ కోతుల సమస్య వికారాబాద్ జిల్లాలో బాగున్నది, తెలంగాణలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్లా అరికట్టాలి, దీనికి ఏ శాఖ కిందికి వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడట. లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి. పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన. వికారాబాద్ జిల్లా రైతుల పరిస్థితిని వివరించిన ఎంపీ బాధ్యత వహించేందుకు నోడల్ మినిస్ట్రీని కేటాయించాలని వినతి చేసిండు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక సింగరేణి కార్మికులకు పెన్షన్ 10,000 వరకు పెంచాలని చెప్పేసి అక్కడ వంశీకృష్ణ అంటున్నాడు. లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్. సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ. ఇక అరకొర పెన్షన్లతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. కాక 30 ఏళ్ల కింద ప్రవేశపెట్టిన పెన్షన్లే ప్రస్తుతం ఉన్నాయని చెప్పేసి వెల్లడించాడు. సింగరేణి కార్మికులకు 30 ఏళ్ల కింద కాక అంటే వెంకటస్వామి. అప్పుడు వెంకటస్వామి ఏదైతే చేసిండో అవే ఇప్పటికి కూడా అవే నడుస్తున్నాయట. కాబట్టి అక్కడ సింగరేణి కార్మికులకు పింఛన్ పెంచాలని చెప్పేసి అక్కడ ఎంపీ పార్లమెంట్లో అడిగిండు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసిండు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. చదవాలని కూడా అనిపిస్తలేదు. మన వార్తలు రాకపోతే చదవాలని కూడా అనిపిస్తలేదు. మనిషికి అంత ఆవేదనతో అట్లా వేసుకుంటే కూడా ఇంతవరకు వార్త రాదంటే ఎట్లున్నది లెక్క. తలసరి ఆదాయం టార్గెట్ 24 లక్షలు 2047 కల్లా సాధించాలని సీఎం రేవంత్ లక్ష్యం.
ప్రస్తుతం 4.30 లక్షల నుంచి 6 రెట్లు పెరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో ప్రస్తావన. భారత్ ఫ్యూచర్ సిటీలో 30 లక్షల మంది దాకా జనాభా ఉంటారట. దక్షిణాసియా నైట్ లైఫ్ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. 25 ఒప్పందాలు పుటిన్ పర్యటన నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కుదిరితే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వాగతం పలికిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధాని కారులోనే ఆయన అధికారిక నివాసానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిండు. రష్యా అధినేతకు మోదీ ప్రైవేట్ విందు. ఇవాళ ఇరువురి మధ్య చర్చలు జరుగుతాయి. మరో 5 రెజిమెంట్లు, S-400లు, రూపే మీర్ అనుసంధానం, ఇటు పౌర అనుసహకారం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారట. ఇక S-500, Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చ. ఇరు దేశాల మధ్య 2030కి $100 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట. భారత్ రక్షణకు సహకారం. రాజ్నాథ్తో భేటీలో రష్యా రక్షణ మంత్రి చెప్తా ఉన్నాడు. ఇంధన బంధం సుస్థిరం. ఇరు దేశాల ఇంధన వాణిజ్యంపై పుతిన్ మాట్లాడాడు. అమెరికాకో రూలు, ఇండియాకో రూలా? చమురు కొనుగోలు ఆంక్షలపై ట్రంప్నే అడుగుతా అని చెప్పేసి ఇండియాకు మోడీ నాయకత్వం అదృష్టం అని చెప్పేసి వ్యాఖ్యానించింది నిన్న అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే విషయం ఏంటంటే అమెరికా ఏం చేస్తుంది, వాళ్ళకు రూల్ పెట్టుకుంది. వాళ్ళైతేనేమో కొనుక్కొచ్చుకోవచ్చు అంట ఎక్కడ రష్యా నుంచి. ఇండియానేమో కొనుగోలు చేయొద్దంట. ఇక ఇటువంటి లంగా కథలు పడతా ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడతా అని చెప్పేసి అంటున్నాడు పుతిన్. అయిపోయింది ఇది కూడా పేపరు కిందనా. ఆకాశాన్ని అంటేనే విమాన టికెట్ల ధరలు. ఇండిగో సంక్షోభంలో పైకి పోతా ఉందంట. ఢిల్లీ నుంచి ముంబైకి 40,452 రూపాయలట. పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పోటీ సంస్థలు. ప్రధాన నగరాల మధ్య 30 నుంచి 40 వేల ధరలంట. బెంబేలెత్తున్న ప్రయాణికులు. 3వ రోజు 550కి పైగా ఇండిగో సర్వీసులు రద్దు చేసిరు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ సమీక్ష నిర్వహిస్తున్నాడు. ఇంతే ఇక పేపరు. ఇది ఆంధ్రజ్యోతి. ఇంకేమున్నది, గీమున్నది. ఇక రెక్కలు తెగిన ఇండిగో ఒక్కరోజే 550కి పైగా విమానాలు రద్దు చేసిందట. ఆలస్యంగా అనేక విమానాల సర్వీసులు. CEO క్షమాపణలు చెప్పిందట. ఇక హిల్ట్లో కొంటే పల్టీనే. అధికారంలోకి రాగానే పాలసీ రద్దు చేస్తాం, ఆ భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కేటీ రామారావు అంటా ఉన్నాడు. హిల్ట్ పాలసీకి సంబంధించి సైలెంట్గా చేద్దామనుకుంటే ఎట్లా లీక్ అయింది. జీవో జారీకి ముందే వివరాలు బయటకు ఎట్లా పోయినాయి. హిల్ట్పై క్యాబినెట్ వివరాలు లీక్పై ప్రభుత్వం ఆందోళన. అనుమానం ఆ ఇద్దరిపైనే. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం. ఇక CMO IT వింగ్లో ఎంక్వైరీ. భారీ కుంభకోణం ఆరోపణలతో ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. పత్తి కొనుగోలులో అవకతవకలు నిజమే. అక్రమాలు నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం దర్యాప్తు. మార్కెటింగ్ కార్యదర్శులు, AEOల భాగస్వామ్యం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మిగతా మార్కెట్లో విచారణ చేస్తారట. ఇక వీడియో జర్నలిస్ట్ దామోదర్ హఠాన్ మరణం. పాపం చనిపోయినట. విధులు నిర్వహిస్తూ కుప్పగూలి అస్వస్థత. దవాఖానలో చికిత్స పొందుతూ మృతి. మీడియా రంగంలో విశేష అనుభవం ఉంది. దామోదర్ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట. ఆగమవుతున్న ఆరావళి. కేంద్రం తాజా నిర్ణయంతో పర్వతాలకు పెనుముప్పు. 100 మీటర్ల రూల్తో మైనింగ్ తలుపులు బార్లా పడ్డాయట. 90% పర్వతాలు నాశనం అవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతేనా? ఇక ఏ పేపర్లో చూసిరుగా మీరు, ఇన్ని పేపర్లలో ఏ పేపర్లో కూడా ఆ బీసీ బిడ్డ సాయేశ్వర్కి సంబంధించి ఎక్కడ కూడా వార్తలు రాయలే. ఇక ఇట్లుండాలన్నట్టు లెక్క. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఎవరు కూడా ఆలోచించండి. ఎవరు కూడా ఆత్మహత్యలు వద్దు. కావాల్సింది ఏంటంటే బీసీల సాధికారత కోసం 100% బరిదిగీసి కొట్లాడాలి. బరాబర్ అందరు కలిసి రావాలి.